నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 2వ తేదీ నుండి 28వ తేదీ వరకు నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ. తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడి. రైతన్న కష్టంపై కన్నెర చేస్తున్న ప్రకృతి. అకాల వర్షాలకు ఆందోళన చెందుతున్న రైతన్నలు. గుంటూరు పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల నందు అన్నమయ్య గీతాలాపన శాస్త్ర గళార్చన వైభవంగా జరిగింది. తానా దర్శనం భక్తి ఛానళ్ల ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నాజర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్లు పాల్గొన్నారు. 1000 మందిచే అన్నమయ్య గీతాలాపన నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీరు కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగమైనందుకు చాలా అలాగే పులి శ్రీనివాసులు గారు ఈ కార్యక్రమానికి విత్తనల్ని ఇవాళ మనం ఈ గ్రౌండ్స్ లో స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి ఇలాంటి కార్యక్రమాలకి నాకన్నా మా వైఫ్ అయితే చాలా చక్కగా మాట్లాడేది. లాస్ట్ టైం మొన్న వేరే ఇట్లాంటి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు కనీసం నన్ను తీసుకెళ్ళమని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇంతమంది పిల్లలు ఇంతటి చక్కగా అందరూ కలిసి వర్షం పడుతున్నా కదలకుండా ఆనందంగా ఈ విధంగా పాడుతున్నందరికీ మీ అందరికీ సలాం. అదే విధంగా మీరు ఇదే విధంగా సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ ఇలా సమాజంలో అందరితో కలిసిపోతూ ఇంకా మంచి అంచెలంచెలుగా ఎదుగుతూ చక్కగా బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటా ఉన్నా. అదే విధంగా మిమ్మల్ని చూస్తా ఉంటే చక్కగా అంతా తెలుగుదేశం మహిళల్లాగా ఉన్నారు. ఏ పార్టీకి సంబంధించినా అలానే చక్కటి చిరునవ్వుతో ఆనందంగా, ఎందుకంటే మీరు ఇలా ఈవినింగ్ చక్కగా మీరు ఇంట్లో ఆనందంగా ఉంటే మేమందరం కూడా ఇంట్లో ఆనందంగా ఉంటాం. మీరందరూ మనందరం ఆనందంగా ఉంటే సమాజం కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎక్కువ చేయాలని కృష్ణమోహన్ గారికి, ఇలా నిర్వహించే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చక్కగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత 2 రోజులుగా తీరం వెంబడి కురుస్తున్న అకాల వర్షాలకు వరి పైర్లు నేల కురిగాయి. వరి సాగు ఆశాజనకంగా ఉంది అనుకునే సమయంలో ఈ వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయామని, ఇప్పటికే 30,000 దాకా పెట్టుబడి పెట్టామని, ఈ వర్షం కారణంగా తీవ్ర నష్టం వచ్చిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి రైతు కష్టపడి పండించుకున్న పంట గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకి మొత్తం నీటి పాలైపోయిందండి. కొంచెం రైతు 50 నుంచి 60 వేలు కష్టపడి పెట్టుబడి పెట్టాడు. చేతికొచ్చే టయానికి ఈ రకంగా ఈ అకాల వర్షాలకి నీటి పాలైపోయింది. ఏదన్నా దయించి గవర్నమెంట్ వారు ఏదన్నా రైతుల్ని సహాయం చేయవలసిందిగా కొంచెం కోరుకుంటున్నామండి. నోటి కాడకు వచ్చేసరికి ఈ అకాల వర్షాలకి పంట అంతా నీటి పాలైపోయింది. కొంచెం గవర్నమెంట్ వారు దయించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రైతులు 6 కాలం కష్టపడి శ్రమించి నాటేస్తే ఈ రకంగా పడిపోయినాయి. ఎకరానికి 30 కాడికి 40 కాడికి పండుతాయి అనుకుంటే ఈ రకంగా వర్షాలు అకాలంగా 2 రోజుల నుంచి అకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రకంగా పడిపోయినాయి. రైతులు మరి కోతకే 10,000 రూపాయలు అడుగుతారు ఎకరానికి వచ్చి. మరి రైతు ఎక్కడి నుంచి తీసుకురాగలడు? ఈ రకంగా పడిపోతే రైతుకి కష్టం కాబట్టి ప్రభుత్వం ఏదో విధంగా సహాయపూర్వకంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.
మరి రైతుకి ఈ రకంగా నష్టం వస్తే మరి కట్టేది కానీ కోత కానీ మరి ఎకరానికి 30,000 కాడకి పెట్టుబడి పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి మరి ఏ విధంగా మరి రైతుని మీరు ఆదుకోగలుగుతారో ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మన మండలంలో 15,000 పైచిలకు వరి వేస్తున్నారు. అందులో దరిదాపు ఒక 2,000 ఎకరాలు 2,500 ఎకరాలు కోస్తుంటారు. కోసిన వాళ్ళు బయట మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో 1,420, 1,430, 1,370 ఆ చొప్పున అమ్ముతున్నారు. మన రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా మేము రాత్రి కంచెలపాలెంలో 2 లోడ్లు, అంగులకుదురులో 1 లోడ్ ఎత్తాము. ఇప్పుడు మళ్ళీ సాయంకాలం బురిపాలెంలో లోడ్ ఎత్తపోతున్నాము. కాబట్టి మా దగ్గర ఎవరైతే కోసేసి రెడీమేడ్గా ఉంటారో 2-3 రోజులు ఎండబెట్టుంటారో 17% తేమ ఉంటే వెంటనే తీసేసుకుంటాము. 17% నుంచి 18 నుంచి 22 ఉంటే 1 కింటాకి 1 కేజీ చొప్పున తరుగు తీసుకొని మనం మిల్లుకి పంపించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు తొందరపడి ఈ వాతావరణ పరిస్థితుల్లో మా దగ్గరకు కూడా వస్తున్నారు. బయట ఓపెన్ సేల్ అమ్ముతున్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరైతే అమ్ముకున్నామో గోడౌన్లో ఉన్న వాళ్ళు గోడౌన్లో భద్రపరిచి, లేకపోతే టార్పాలిన్ పట్ట ఉన్న వాళ్ళు టార్పాలిన్ పట్టపరిచి భద్రపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం సైక్లోన్ వార్మింగ్ ఉంది. వాతావరణం కూడా చాలా మబ్బులుగా ఉంది. చల్లగా గాలి వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కోసి ఉంటే ఇబ్బంది. కాబట్టి ఎందుకంటే అందరూ మిషన్ కటింగ్లే చేస్తున్నారు. మిషన్ కటింగ్ ద్వారా తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరు కోతలకు పోయకుండా వరి కొంచెం నిలబడే ఉంటే కొంచెం మనకు వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించవలసిన కోరుతున్నాం. వర్షం వస్తే చేలలో ఉన్న నీళ్ళంతా బయటికి పంపించాలి. అలా రాకూడదని ఆశిస్తున్నాము. పట్టణ పరిధిలోని మురుగు డ్రైన్లపై ప్రజలు ఎటువంటి ఆక్రమణలకు పాల్పడరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక పేర్కొన్నారు. పట్టణ 30 వార్డుల్లో శనివారం ఆమె పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. డ్రైన్లు సరిగా లేవని, కుక్కలు, పందులు బెడద ఎక్కువగా ఉందని, వాటిని పరిష్కరించాలని వార్డు ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సైడ్ డ్రైన్లు ఆక్రమణలకు గురి కావడం వలన మురుగునీటి పారుదలకు షీల్డ్ తొలగించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా అటువంటి ఆక్రమణలను తొలగించాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. వార్డు రావడం జరిగింది. ఇక్కడ ఈ వార్డు వచ్చేసి మెయిన్ కాలువ అనేది బాగా సిల్ట్తో పేరుకుపోవడం జరిగింది. అవన్నీ మా వర్కర్స్ చేత తీపిస్తుంది జరుగుతుంది. అలానే అక్కడక్కడ కల్వర్ట్లు కూడా తీపిచ్చి ఆ సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. అలానే ఈ వార్డుల్లో ప్రజలు వచ్చేసి మన వీధి బలుపులు ఒకటి వాళ్ళ పందులు సమస్య ఉందని చెప్పడం జరిగింది. అవి కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్తున్నాను. అలానే ఈ వార్డుకు వచ్చేసి ఎక్కువగా ఖాళీ స్థలాలు ఆగిన వాళ్ళు ప్లాట్ అక్కడ కొని వదిలేసాన పిచ్చి మొక్కలు కానివ్వండి, పందులు పొరలాడటం కానివ్వండి, ఇలాంటి సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి అతి త్వరలోనే ఆ స్థలం గల ఎవరు వాళ్ళు బాగు చేయించుకుంటే బాగుండేది. లేదా మున్సిపాలిటీ నుంచి నోటీస్ పంపించాల్సి వస్తుంది. అది లేకపోతే మీ పందులు అనేది సమస్య అనేది అది అతి త్వరలోనే తీరుస్తాము. అది కూడా అలానే మీరు ప్రజలందరూ సహకరిస్తేనే శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. 16 కిలోమీటర్లు రోడ్లే ఉన్నాయి. ఖాళీ చోట్లు ఎక్కువ, ఏరియా ఎక్కువ. ఈ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణకి చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ అందరూ సహకారంతో చాలా వరకు మెరుగ్గా చేయగలుగుతున్నాం. ముందు వచ్చిన ఇక్కడ సమస్య కుక్కల పందుల సమస్య, అది కూడా చైర్మన్ గారు దాన్ని కొంచెం ఆలోచించి ఇది 40 వార్డులో ఉంది కాబట్టి ఈ వార్డు ఎక్కువ ఉంది. ఈరోజు స్పెషల్ వర్క్ పెట్టి చాలా వరకు క్లియర్ చేస్తున్నారు. ఇది కూడా ఇంకో రోజు కూడా పెట్టి దీన్ని చేస్తే కానీ ఈ వార్డు క్లియర్ అవ్వదని మేడం గారితో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సరే అన్నారు.
మా సమస్య మెయిన్ ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి నీళ్లు బ్లాక్ అయిపోయి ఈ నీళ్లు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు కాలువలో కలపాలండి. అది కలపటం అనేది జరగట్లేదు. రెండు పక్కల కూడా సగం వరకే కాలువ ఉంది. ఆ కాలువ దానిని మళ్ళీ ప్రక్లైన్లతో లోతుగా తీసుకెళ్ళి ఆ కాలువలో కలపటం అనేది జరగటం లేదు. మెయిన్గా ఈ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు వదిలిన నీళ్లు ఎంటీ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ పెద్ద చెరువులాగా తయారయ్యి కొన్ని వందల పందులు అక్కడ స్థావరం ఏర్పరచుకుని ఆ ఫుడ్ తెచ్చి రోజు 10 సార్లు తెచ్చి ఫుడ్ అక్కడే వేస్తాడు. ఆ పందులు కుక్కలు కరుచుకుని నానా బేపత్సం ఈ దోమలు విపరీతంగా ప్రబలిపాటం వలన మా చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ దరిద్రంగా తయారయ్యి చావుకు కూడా కారణం అవుతున్నాయండి. దయచేసి ఈ సమస్య అనేది మరి మినిస్టర్ గారి దృష్టికి కూడా వెళ్ళి మా సమస్య పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. వేమూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. చుండూరు మండలం చుండూరు గ్రామంలో మరియు అమృతలూరు మండలం పెద్దపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గంలో శనివారం తెల్లవారుజాము నుండే ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు లబ్ధిదారుల గృహాలకు వెళ్లి నేరుగా పింఛన్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6వ నెల పెన్షన్ల కార్యక్రమం 1వ తారీఖు ఒక రోజు ముందుగానే ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం. పెంచిన పెన్షన్లు 4,000 రూపాయలు వృద్ధాప్య వితంతు పెన్షన్లు, 6,000 రూపాయలు వారు చాలా సంతోషం వ్యక్తం ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన జూలై నెల 1వ తేదీనే ఎరియర్స్తో కలిపి ఏప్రిల్, మే, జూన్ నెలలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాము. ఈరోజు ఎంత భారమైన ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న ఈ రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో దోపిడీకి గురయ్యి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లో హామీగా ఉన్నటువంటి పెన్షన్ల కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేపట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఈరోజు పేదవాళ్ళ కోసం ఈ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత. ఆ పెన్షన్ అంచెలంచెలుగా ఎదిగి ఆ రోజు 30 రూపాయలతో పెన్షన్ మొదలైన పెన్షన్ ఇవాళ 4,000 రూపాయలకి చేరిందంటే అది చంద్రబాబు నాయుడు గారి చొరవ. రాబోయే రోజుల్లో మిగతా కార్యక్రమాలు కూడా ఇవాళ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాజధాని లేనటువంటి రాష్ట్రం, రాజధాని పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పోలవరాన్ని పునర్నిర్మాణం చేయబోతా ఉన్నారు. రోడ్లన్నీ, రహదారులన్నీ అస్తవ్యస్తంగా ఉండి నరకపోపాలుగా తయారైంది. ప్రజలు నడిచే పరిస్థితి లేదు. వాటన్నిటిని కూడా ఆ పార్ట్ హోల్స్ అన్నీ కూడా ఈరోజు పూర్తి చేస్తూ 1200-1300 కోట్లు ఖర్చు పెట్టి గుంతలన్నీ కూడా పూడ్చే కార్యక్రమం. గుంతలు పూడ్చడానికే 1,400 కోట్లు ఖర్చు అవుతాం. అంటే ఎంత అధ్వానంగా వ్యవస్థలు తయారైనాయో, ఎంత అధ్వానంగా రహదారులు తయారైనాయి అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవాళ 10 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని నిట్ట నిలువలో ముంచాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా గట్టెక్కిస్తానికి రేయం బగళ్ళు కష్టపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటా ఉన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుండి 28వ తేదీ వరకు నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందని, అయితే 2వ తేదీ నుండి సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. 15 సంవత్సరాలలోపు వారు సచివాలయాల్లో, 15 సంవత్సరాలు నిండిన వారు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని, అదేవిధంగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాబోయే డిసెంబర్ 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రామ సచివాలయాల్లో కొత్తగా రేషన్ కార్డు కోసం అవసరమైన వారు, అర్హులైన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. దయచేసి అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ఇది అధికారికంగా ఉత్తర్వులు రావాల్సింది ఉంది. అలాగే ఎవరైనా కానీ ఒక కార్డులో కొత్తగా యాడ్ కావాలంటే కూడా సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. 15 సంవత్సరాల లోపు వారైతే సచివాలయంలో అప్లై చేసుకోండి. 15 సంవత్సరములు దాటిన వారైతే కనుక ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేయండి. అలాగే ఎవరైనా తొలగింపులు, రేషన్ కార్డులో చనిపోయినా కానివ్వండి, డబుల్ ఎంట్రీ, డిలీషను ఏదైనా కానీ ఆ డిలీషన్ కూడా ఇక్కడ తహసీల్దార్ దగ్గర అప్లై చేసుకుంటే
నేను విచారణ నివేదికతో పాటుగా జాయింట్ కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపిస్తాము. అక్కడ 24 గంటలు తిరిగేలోపు ఆ పని అయిపోతుంది. ఈ రాబోయే ఒక సదావకాశాన్ని ప్రభుత్వం పేద ప్రజల కోసం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. తెనాలి మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పెరికెల డానియల్ శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో తాము తెనాలి మండల లీగల్ సెల్ సర్వీస్ కమిటీలో వేసిన PLCకు తెనాలి మున్సిపల్ కమిషనర్ వివరణ ఇస్తూ తెనాలి పట్టణంలో 977 వీధి కుక్కలు ఉన్నట్లుగాను, వాటిలో 842 కుక్కలకు వ్యాక్సినేషన్ చేయించినట్లుగాను, చెత్తను తీసుకువెళ్లే ట్రాక్టర్లు డ్రైవర్లను జాగ్రత్తగా తీసుకువెళ్లమని హెచ్చరించినట్లుగాను, నివాస స్థలాల మధ్య ఖాళీ స్థలాలలో చెట్లు మొక్కలు పెరిగి డెంగ్యూ, కలరా వంటి వాటి మీద చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారని, అయితే వీటిలో ఏది అమలు జరగకపోగా వీధి కుక్కలు ఇష్టారీతిన ప్రజలను కరవటం, ఖాళీ స్థలాలలో నీరు నిల్వ ఉండి డెంగ్యూ వ్యాధులు బారిన పడిన వారి విషయాలు 2/9/2024 తేదీన మున్సిపల్ కమిషనర్కు లీగల్ నోటీసు పంపినా ఆయన ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో 8/10/2024 ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఫిర్యాదు చేయగా వారు 19/11/2024 చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ RDకు లేఖ వ్రాసినట్లు ఆయన తెలిపారు. తెనాలిలో ఉన్నటువంటి వీధి కుక్కల గురించి ప్లస్ ఈ వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని చాలామంది ఏం చేస్తున్నారంటే అలా వదిలేస్తున్నారు వాళ్ళ సంబంధం లేనట్లుగా. దాంట్లో మొక్కలు పెరిగి వర్షాకాలంలో నీళ్ళు వచ్చి దాంట్లో నీళ్లు ప్లస్ పాములు దోమలు పెరిగి డెంగ్యూ వ్యాధి వస్తుందని, తర్వాత ఇప్పుడు ట్రాక్టర్స్ ఉంటాయి, చెత్త తీసుకెళ్ళే ట్రాక్టర్స్. అంతకుముందు పాపం వర్కర్స్ రోడ్లన్నీ చక్కగా క్లీన్గా చేస్తారు. వీళ్ళు ఒక విమానం నడిపినట్టుగా నడపడం, ఆ చెత్త అంతా రోడ్ల మీద పడిపోవటం, కనీసం వాటికి టార్పోల్ని కట్టాలని చెప్తున్నాం, కానీ నోబడీ ఈజ్ బాదరింగ్. దాని గురించి కూడా మేము PLC వేస్తే ఏదో ఆ చివర్లో కప్పిన టార్పోల్ని కప్పిన ఫోటోలు తీసుకొచ్చి ఇది కూడా మేము ఇట్లా చేసామని చెప్పి జడ్జి గారికి చెప్తే ఓహో అని చెప్పేసి ఇలా అంటే జడ్జీలను కూడా మోసం చేస్తున్నారు ఈ మున్సిపల్ కమిషనర్ అండ్ పార్టీ. వీధి కుక్కలండి, వీధి కుక్కలు అక్టోబర్ 2023లో తెనాలి మొత్తం మీద 977 ఉన్నాయంటండి. ఎవరైనా నమ్ముతారా? వాటిల్లో 842 కుక్కలకి వ్యాక్సినేషన్ చేశారంట. మరి అన్ని కుక్కలకి వ్యాక్సినేషన్ చేస్తే మరి ఇన్ని కుక్క పిల్లలు ఎట్లా పుట్టుకొస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కాక మొన్న ఎంతోమంది 8 నుంచి 10 మంది పిల్లల్ని కలిసినాయి, పెద్దవాళ్ళని కలిసినాయి. మరి దానికి ఎవరు బాధ్యులు? ఎవరు? ఎందుకు మీరు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అధికారులకి, అది జడ్జిలకి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి మన డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏపీ సంబంధించి అక్కడ డైరెక్టర్ గారికి రాస్తే వాళ్ళు స్పందించి 11వ తారీఖున ఈ నెల 19వ తారీఖున రీజనల్ డైరెక్టర్ అపెలేట్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక లేఖ రాయడం జరిగింది. ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు ద రిఫరెన్స్ సైటెడ్ వెరిన్ శ్రీ పెరికెల డానియల్ అడ్వకేట్ has leveled certain allegations against the municipal commissioner Tenali municipality regarding tackling the vacant lands, street dogs, etc. issues, and also requested to take a necessary action in the matter అని చెప్పేసి క్లియర్గా 19/11 తారీఖున లెటర్ రాస్తే ఒక కాపీ నాకు, ఒక కాపీ మున్సిపల్ కమిషనర్. ఆ మున్సిపల్ కమిషనర్ కూడా ఏమని రాశారండి? విత్ అన్ ఇన్స్ట్రక్షన్స్ టు అడ్రస్ గ్రీవెన్స్ అండ్ ఇన్ఫార్మ్ ద యాక్షన్ టేకెన్ టు ద కంప్లైనెంట్. అంటే నాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్తే ఇంతవరకు నో యాక్షన్. ఈ కుక్కలు పెడతా ఒకటి, ఇవన్నీ కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మున్సిపల్ కమిషనర్. పట్టణ నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కోటి దీపోత్సవం విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి విశేషంగా అభిషేకములు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అమ్మా అందరూ కూడా ఒక్కొక్కటి వెలిగించండి. తెనాలి
నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో స్వామివారి యొక్క కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆఖరి రోజైన మాస శివరాత్రి సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ దేవాలయం వారు ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఒక్కొక్కళ్ళ చేత భక్తుల చేత 365 ఒత్తుల చేత భక్తుల చేత వెలిగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. ప్రతి ఒక్కరికి వెలిగించే అవకాశాన్ని దేవాలయం వారు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 4-5 వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కార్తీక దీపోత్సవాన్ని వెలిగించి తిలకించి స్వామి దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవాలయం వారు. అందులో ఇవాళ శుక్రవారం కూడా విశేషంగా కలిసినటువంటి పర్వదినం. ప్రదోషకాలంలో కోటి దీపోత్సవం తెనాలి నాజరపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు కార్యవర్గ సభ్యులు, అందులో ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యం వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్విఘ్నంగా కొనసాగించి భక్తులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఏ కొంతమందికో కాకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేశారు. తద్వారా భక్తులందరూ కూడా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించడానికి చాలామంది భక్తులు తరలి దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చారు. పిల్లల్లో ఐక్యూ పెరిగే విధంగా పాఠ్యపుస్తకాలను రూపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి అన్నారు. నెహ్రూ నికేతన్ లీడ్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలోని డిఎల్ కాంతారావు వేదికపై శనివారం జరిగిన కార్యక్రమంలో లీడ్ స్కూల్ వారు టెక్ బుక్ పేరుతో ప్రచురించిన పిల్లల్లో ఐక్యూ పెంచే పుస్తకాలను మురళీకాంత్ ఆవిష్కరించి అనంతరం జరిగిన టీచర్ల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మురళీకాంత్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికను జోడించి రూపొందించిన ఈ పుస్తకాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి తమ పాఠశాలలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నూతన విద్యా విధానం నిరంతరం అభ్యాసంలో భాగంగా విజ్ఞాన సృష్టి, ప్రసారం, ఉపయోగం, అవిచ్ఛిన్న జ్ఞాన వ్యాప్తిల గురించి తెలియజేస్తుంది. ఎటువంటి ఒత్తిడి లేని విధంగా నూతన విధానాలను అందిపుచ్చుకొని విద్యా బోధన మా వంతు ప్రయత్నం చేస్తున్నామని మురళీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో లీడ్ స్కూల్ సిఈఓ సుమిత్ మెహతా ఢిల్లీ నుండి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన అతి కొద్ది పాఠశాలల్లోనే ఈ పుస్తకాలను ప్రవేశపెడుతున్నామని, నిష్ణాతులైన ఉపాధ్యాయులున్న నెహ్రూ నికేతన్లో వచ్చే సంవత్సరం టెక్ బుక్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. జూమ్ మీటింగ్లో జోనల్ అకాడమిక్ డైరెక్టర్ లోలక్ మాట్లాడుతూ ఒకప్పటి విద్యా బోధన వలె కాకుండా నేడు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఇన్ఫ్లుయెన్సర్గా వ్యవహరించవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఒకప్పుడు విద్యార్థులు పుస్తకాలను చదివేవారు, కానీ ఈ పుస్తకాలు పిల్లలతో మాట్లాడుతాయని లోలక్ అన్నారు. లీడ్ స్కూల్కు చెందిన సీనియర్ అకాడమిక్ అడ్వైజర్ బివి సుధాకర్, ఆపరేషన్స్ మేనేజర్ డి శివారెడ్డి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. He sees the ground for miles around our house and Billy Johnson's. But we cannot be eagles, for that would of course be nonsense. Let me try reading now. They say the eagle is a bird that sees some splendid sights. Please say splendid. Splendid. Well done. When he soars, please say high into the sky upon his daisy flights. Please say dizzy. Dizzy. They will be having the augmented reality. So what is augmented reality is whatever they are learning, they can see 3D images. So వాళ్ళకి ఇచ్చే యాప్లో let's say ఒక స్టూడెంట్ ఒక స్కెలెటల్ సిస్టమ్ గురించి నేర్చుకునేటప్పుడు he can see even the part by part. It is similarly when it comes to the languages వచ్చేటప్పటికి they will have an speaking and reading skills development program where first they can allow the system to read. యాప్లో ఆ పారాగ్రాఫ్ని సిస్టమ్ రీడ్ చేస్తుంది. సో అందులో ఉన్న హార్డ్ వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకోవచ్చు.
Alage, when the student is trying to read back, again it will observe the pronunciations also. Proper pronunciations ganaka lekapothe immediately the system will tell that ee word itla kaadu itla pronounce cheyalani cheptadi. So when it comes to the mathematics, there are so many activities and fun exercises that are included in this. So ఇది త్రూఅవుట్ ఇండియాలో అబౌట్ 25 స్కూల్స్లో ఈ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో మన నెహ్రూ నికేతన్ మంతనాలో is one among them. So we are very happy. Question from the teachers is, of course, I have given a short answer for that, but it will be great if Sumit sir or Mohan sir, can you please find it on that. Question is, this is a school which is having some 50 years of glory. For the past 50 years, Nehru Niketan is delivering excellent students. Now, what happened is, few students from government school have come to join this school now. So, ELGA is a very good curriculum which is delivering good inputs to children and the children are able to perceive well. But now what happens is, a child from government school who doesn't even know an alphabet, letters in the alphabet, how can we cope up with such children? తెనాలి మండల జగడగుంటపాలెంలో మార్కండేయ మణికంఠ భక్త బృందం వారి పంచమండపాల పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మాలధారులు భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 2వ తేదీ నుండి 28వ తేదీ వరకు నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ. తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడి. రైతన్న కష్టంపై కన్నెర చేస్తున్న ప్రకృతి. అకాల వర్షాలకు ఆందోళన చెందుతున్న రైతన్నలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.